శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను, మీ హృదయములను కలవరపడనీయకుడు అని యేసు ప్రభువారు యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనంలో పలికారు. ఎన్నో కుటుంబములలో శాంతి లేదు, ఎంతోమంది జీవితములలో శాంతి లేదు. నీ జీవితంలో నీకు శాంతి ఉందా లేదా అని ఈరోజు నువ్వు ఒక్కసారి గుర్తుంచుకోవాలి. మనుషులందరూ శాంతి కోసము వెతుకుతున్నారు. వెతికితే వచ్చేది శాంతి కాదండి. సృష్టికర్త అయినటువంటి దేవుని దగ్గర నువ్వు ఉన్నప్పుడే ఆ శాంతి నీకు లభిస్తుంది. శరీరముకు ఆహారము, నీరు కావాలి. శరీరము పోషించబడాలంటే ఇవి ఎంతో ప్రాముఖ్యం. అదే విధముగా మన ఆత్మకు కూడా ఆకలి, దాహము ఉంటుంది. ఆ ఆకలి, దాహము ఎప్పుడు తీరుతాయి అంటే సృష్టికర్త అయినటువంటి దేవుని సన్నిధిలో మనము కూర్చున్నప్పుడే. అందుకే ప్రభు పలికారు, నేనిచ్చేటువంటి శాంతి లోకములో ఎవ్వరు ఇవ్వలేరు. నా శాంతి లోకపరమైనటువంటిది కాదు, నా శాంతిని మీకు ఇస్తున్నానని యేసు ప్రభు వారు పలికారు. లోక శాంతికి దేవుని శాంతికి మధ్య చాలా తేడా ఉందండి. లోకములో ఉన్నటువంటి వస్తువులు మన దగ్గర ఉన్నప్పుడు, లోకపరమైనవి మన దగ్గర ఉన్నప్పుడు మనం సంతోషంగా ఉంటాము, మనకు శాంతి వస్తుంది అని మనం భ్రమపడుతుంటాం. ఆత్మ సృష్టికర్త దగ్గర ఉన్నప్పుడు, మన ఆత్మ సృష్టికర్తతో అనుసంధానము అయినప్పుడు మాత్రమే మన ఆత్మకు శాంతి ఉంటుంది. ఒక గొప్ప పునీతుడు పలుకుచున్నాడండి, నా ఆత్మకు శాంతి లేదు, నా ఆత్మ నిన్ను చేరేంత వరకు నాకు శాంతి లేదు దేవా అని మరి పునీత అగస్టిన్ గారు పలికారు. యేసు ప్రభువారు మాత్రమే నిజమైన శాంతిని మనకు ఇవ్వగలడు. శాంతి మనకు లభించాలంటే ఆయన సన్నిధిలో మనము కూర్చోవాలి. పర్సనల్గా నువ్వు ఆయనతో కూర్చోవాలి. నీ కుటుంబంలో నీకు శాంతి ఉండాలంటే కుటుంబంతో కలిసి ప్రార్థన చేయాలి. ప్రభు పలికారు, ఎక్కడ 2 లేక 3 నా పేరిట ఉన్నారో అక్కడ నేను ఉన్నాను అని ప్రభు పలికారు. లోకములో ఉన్న ప్రతి ఒక్కరూ శాంతి కోసము పరిగెత్తుతున్నారండి. నాకు ఇది ఉంటే నేను సంతోషంగా ఉంటాను, నాకు అలా జరిగితే నాకు శాంతి ఉంటుంది, నాకు మనశ్శాంతి ఉంటుంది. ఎంతోమంది మనతో చెప్తుంటారు, నాకు మనశ్శాంతి లేదు, నా బ్రతుకి మనశ్శాంతి లేదని ఎంతోమంది మనతో చెప్తుంటారు. ఈరోజు గుర్తించుకో, మనశ్శాంతిని కేవలము క్రీస్తు ప్రభువు మాత్రమే మనకు ఇవ్వగలడు. లోకములో ఉన్న ప్రతి ఒక్కరూ మనశ్శాంతి కలిగి జీవించాలి అనేది దేవుని యొక్క సంకల్పం. ఎక్కడైతే కలవరపాటు ఉంటుందో అక్కడ శాంతికి స్థానము లేదు. అందుకే ప్రభు పలికాడు, మీ హృదయములను కలవరపడనివ్వకుడు, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని ప్రభు పలికాడు. నువ్వు అన్ని చోట్లకు వెళ్ళి ఉండవచ్చు, మనశ్శాంతిని వెతికి ఉండవచ్చు. ఈరోజు ప్రభు నిన్ను ఆహ్వానిస్తున్నాడు, నా దగ్గరికి రా, నేనే నీ సృష్టికర్తను, నీకు జీవమునిచ్చిన వాడను నేనే, నీకు మనశ్శాంతిని ఇచ్చేది కూడా నేనే, నా సన్నిధిలోనే నీకు మనశ్శాంతి అని ప్రభు పలుకుచున్నాడు. ఒక్కసారి
ఆయన చెంతకు వచ్చి చూడు. ఒక్కసారి నీ హృదయము ఆయనకి సమర్పించి చూడు. నువ్వు శాంతిని పొందుకుంటావు. ఆయన మీద ఆధారపడు. అయ్యా, నాకు నువ్వు కావాలి, నా హృదయములకు రా ప్రభువా. నా దగ్గర ఆస్తి ఉంది, నా దగ్గర లోకపరమైనవి అన్నీ కూడా ఉన్నాయి, కానీ నిజమైన శాంతి, మనశ్శాంతి లేదయ్యా. నా హృదయములోకి రా, నీ మనశ్శాంతిని నాకు దయచేయని దేవుణ్ణి నీ హృదయములోకి ఆహ్వానించి మనశ్శాంతిని పొందుకో. నువ్వు, నీ కుటుంబము మనశ్శాంతితో జీవించండి.